హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా మెంతికూర పప్పు. సో వీడియోనైతే ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్. ఇవి మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ టమాటా మగ్గిన తర్వాత దీంట్లోకి మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మెంతికూర అయితే మగ్గిపోయింది. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారము చూసి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా. సో ఇది ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కల్ని ఈ విధంగా స్పూన్తో స్మాష్ చేసుకుంటే మెత్తగా అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. ఇది పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, దాంతో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అంతే, ఇంకా మనకి మెంతికూర టమాటా పప్పు అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మెంతికూర టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.